దేవుని నామమునకు మహిమ కలుగును గాక. సహోదరి సహోదరులారా, ఈ సమయంలో మనము బైబిల్ స్టడీలో పాల్గొనడానికి మన ప్రభు అయిన యేసు క్రీస్తు సహాయం ద్వారా ఈ స్థలంలో మనం కూడుకోవడానికి ప్రభు సహాయం చేశారు. దేవుని నామమునకు మహిమ. హల్లెలూయా. మంచిది. సమయంలో మనము అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయంలో కొన్ని విషయాలు మనము చదివి ఆ విషయాలు మనము పరిశుద్ధాత్మ యొక్క బోధ ద్వారా మనము నేర్చుకుందాం. ఎందుచేతంటే సంఘము పట్ల దేవునికున్న ఉద్దేశము, ఆలోచన, సంఘంలో బోధకులకు, ప్రవక్తలకు దేవుడు అనగా పరిశుద్ధాత్మ ఈ కృపా కాలంలో దేవుడు మాట్లాడుతూ వస్తూ ఉన్నాడు, విషయాలు తెలియచేస్తూ ఉన్నాడు. సంఘము యొక్క రూపము, సంఘము యొక్క స్వభావము, సంఘము యొక్క స్థితిని దేవుడు వృద్ధిపరచాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. ఈ కృపాకాలంలో పరిశుద్ధాత్మ పనిచేస్తూ సంఘాన్ని ఒక సారూప్యంలోనికి తీసుకుని రావాలనే ఉద్దేశం కలిగి ఉన్నాడు దేవుడు. అపోస్తుల కార్యాల గ్రంథము 13వ అధ్యాయంలో మొదట వచనం నుండి 3వ వచనం వరకు కూడా చదువుదాం. అంతియొకయలో నున్న సంఘములో బర్నబా, నిగిరేననబడిన సుమియోను, కురేనీయుడైన లూకియా, చతుర్థాధిపతి అయిన హేరోదుతో కూడా పెంచబడిన మన యేసు, సౌలు అను ప్రవక్తలను, బోధకులను ఉండిరి. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. అంతటా వారు ఉపవాసముండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. హల్లెలూయా. ఈ చదవబడ్డ వాక్య భాగంలో అపోస్తులను దేవుడు పరిచర్య నిమిత్తము సంఘంలో ఏ విధంగా దేవుడు పని చేశారు, ఏ విధంగా మాట్లాడారు, ఆ విషయాలు మనం ఈ 1వ వచనం నుండి మనం చూస్తున్నాం. అంతియొకలో అక్కడ సంఘానికి ఒక నూతన విషయము పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నారు. అక్కడ ఇంచుమించు ఒక 5 అంతియొకలో బోధకులుగా ఉన్నారు, ప్రవక్తలుగా ఉన్నారు. వారు ఉపవాసం ఉండి ఎప్పుడు కూడా వారు ప్రార్థనలో ఉంటారు. సంఘాల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉంటారు. సంఘ పరిచర్యల కొరకు, సంఘంలో ఉన్న సహవాసం కొరకు, అన్ని విషయాల కొరకు వారు ప్రార్థన చేస్తూ ఉంటారు. వారు ప్రవక్తలు అని కూడా పిలువబడుతూ ఉంటారు. ఎందుచేతంటే దేవుడు వాళ్ళకి సంఘమును గూర్చి కొన్ని విషయాలు మాట్లాడుతూ ఉంటాడు. దేవునికి స్తోత్రం. అయితే సంఘములో పరిశుద్ధాత్మతో నింపబడిన వారు సంఘములో ఉన్నప్పటికీ కానీ పరిశుద్ధాత్మ వీరితో మాట్లాడుతూ ఉంటారు. అదే విధంగా వీరు ఉపసించి ప్రార్థనలో ఉంటున్న సమయంలో పరిశుద్ధాత్మ పౌలును గూర్చి, బర్నబాను గూర్చి మాట్లాడుతున్నాడు. చదువుతారా? పౌలును గూర్చి, బర్నబాను గూర్చి మాట్లాడుతున్న 3వ వచనం. వారు ప్రభువును సేవించుచు ఉపవాసము చేయుచుండగా పరిశుద్ధాత్మ నేను బర్నబాను, సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పెను. చాలండి. దేవునికి స్తోత్రం.
బాగా గమనించాలి ఇక్కడ ఈ మాటలు మనము. పరిశుద్ధాత్మ మాట్లాడుచున్నారు ఎవరితోటి? ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ ఉన్న ఈ ప్రవక్తలు, బోధకులు వీరితో మాట్లాడుతున్నారు. దేవుని పని కొరకు నేను పౌలును, బర్నబాను నేను పిలుచుకున్నాను. వారిని మీరు ప్రత్యేకపరచండి. గమనించాలి, ప్రభు పరిచర్య కొరకు ప్రత్యేకించి వారు గూర్చి దేవుని ఆత్మ వారితో మాట్లాడుతుంది. వీరిని నేను ప్రత్యేకించి, వారిని మీరు ప్రత్యేకించి వారి మీద చేతులుంచి ప్రార్థన చేయాలి. ఎందుచేతంటే వారిని నా పని నిమిత్తము నేను ఏర్పాటు చేసుకున్నాను. చూడండి, పౌలును గురించి మనం చాలాసార్లు వాక్యము, ఉపదేశము చాలాసార్లు మనం విన్నాం. అట్లాగే బర్నబాను గురించి చూసినప్పుడు ఈ బర్నబా ఇతడు పరిశుద్ధాత్మతో నిండుకొనిన వాడు అని కొత్త నిబంధన సాక్ష్యమిస్తుంది పత్రికల్లో. ఇతడు చాలా సంపన్నుడు, అంటే ధనవంతుడు. ఇతడు ప్రభువుని ఎరిగిన తరువాత ఇతడు ప్రభు కొరకు అతని జీవితాన్ని సమర్పించుకుని తనకున్న ధనమంతా కూడా పరిచర్య నిమిత్తము అతడు ఖర్చు పెడుతూ ప్రభు రాజ్యమును గూర్చి ప్రయాసపడేవాడై ఉన్నాడు. చూడండి, అయితే ఈ భారము బర్నబాకు ఉంది. అయితే బర్నబా అంత్యలోకున్న సంఘానికి పరిచయం చేసింది పౌలును, బర్నబా పరిచయం చేశాడు. అయితే పరిశుద్ధాత్మ అంటూ ఉన్నారు, నా పని నిమిత్తము వీరిని ప్రత్యేకించండి మీరు. అంటే ఇక్కడ ఈ విషయాన్ని కొంచెం మనము బాగా అర్థం చేసుకోవాలి. సేవ నిమిత్తము, పరిచర్య నిమిత్తము, సువార్త నిమిత్తము, సంఘంలో పరిచర్య అయినా, సేవ పరిచర్య అయినా, సువార్త పరిచర్య అయినా, ఏ పరిచర్య అయినా సరే గమనించాలి. చూడండి, ఏ పరిచర్య అయినా సరే మీరు గుర్తించవలసింది ఏమిటంటే, ఇక్కడ ఏ పరిచర్య అయినా సరే ప్రభు ఏర్పాటు చేసుకుంటేనే ఆ వ్యక్తి ఆ పరిచర్యను చేయగలరు. అర్థమవుతుందా? ఇది ఒక మనిషి కావాలనుకుని చేసి చేసేది కాదు, కానీ ఇది దేవుడు ఏర్పాటు చేసుకుని ఆ విషయాన్ని పబ్లిక్గా సంఘంలో ఉన్న ప్రవక్తలతో, బోధకులతో దేవుని ఆత్మ మాట్లాడటం అనే విషయము, ఇది మనము చాలా గమనించాలి. సంఘంలో ఉన్నవారు, పరిచర్య అంటే సామాన్యమైంది కాదు. పరిచర్య అంటే మాటలు కాదు. పరిచర్య అంటే ఆటలు కాదు. వారి నా పని నిమిత్తము మీరు ప్రత్యేకపరచాలి అని చెప్తున్నారు. అంటే ఇప్పుడు సువార్త పరిచర్య కొరకు పౌలును ప్రభు అనేక పట్టణాల్లో, అనేక ప్రాంతాల్లో పౌలును పంపించడానికి ఒక సాధనంగా దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అయితే ఆ పెద్దలు వారిని ఉపవసించి ప్రార్థన చేసి చేతులుంచి ఆర్డినేట్ చేశారు, అంటే ప్రతిష్ఠ చేశారు. సేవ నిమిత్తము అభిషేకించి వారిని పంపించారు. అయితే పంపించినప్పుడు చదువుదాం, 4వ వచనం కూడా మనం చదువుదాము. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై. ఎవరి చేత? పరిశుద్ధాత్మ చేత. గమనించాలి, పరిచర్యకు అనే విషయం ఎప్పుడైతే మనము చూస్తున్నామో, పరిచర్యకు ఎవరు పంపించాలి? చూడండి, పరిచర్యకు ఎవరు పంపించాలి అంటే సంఘములో ఉన్న ప్రవక్తలు, సంఘములో ఉన్న బోధకులు, అపోస్తులు, వాళ్ళు
పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, పరిశుద్ధాత్మ ఇచ్చిన ఆలోచన ద్వారా వారు పరిశుద్ధాత్మ ఏదైతే చెప్తున్నారో అది సంఘం పట్ల, సంఘంలో ఉన్న వ్యక్తుల పట్ల, సంఘంలో ఆసక్తి కలిగి ఉంటారు, పరిచర్య చేయటానికి ఆసక్తి కలిగి ఉంటారు, భారం కలిగి ఉంటారు. అటువంటి వారి పట్ల వారి హృదయంలో ఉన్న ఆశను, భారాన్ని, యథార్థతను దేవుడు చూస్తాడు. విన్నారా? అట్లాగే పౌలు విషయము, బర్నబా విషయం కూడా పౌలు చూసి, ఆ దేవుడు చూసి వీరిని ప్రత్యేకించి పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై ఉన్నారు. అర్థమవుతుందా? పరిచర్యకు ఒక ప్రాంతం నుండి మరొక ప్రాంతానికి వెళ్ళాలి అంటే, ఒక ఊరు నుండి ఇంకొక ఊరికి వెళ్ళాలి అంటే పరిశుద్ధాత్మ పంపిస్తేనే ఆ సేవకుడు వెళ్ళగలుగుతాడు. ఎందుచేతంటే పుట్టిన ఊర్లోనే ఉండి, పుట్టిన చోటే ఉండి, పని చేసుకున్న చోటే ఉండి, అక్కడే ఉండటానికి ఇష్టపడేవారు చాలామంది ఉంటారు ఈ దినాల్లో. అయితే ఇప్పుడు దేవుని పని నిమిత్తము పంపించాలి అంటే ఆ వ్యక్తులను పరిశుద్ధాత్మ ఏర్పాటు చేసుకోవాలి, పరిశుద్ధాత్మ పిలాలి, పరిశుద్ధాత్మ దర్శించాలి, ఆ విషయము వారికి తెలియజేయాలి. అట్లాగే వారితో పాటు సంఘములో ఉన్న బోధకులకు కూడా తెలియచేయాలి. గమనించాలి, పౌలు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడు అతను. అట్లాగే బర్నబా కూడా పరిశుద్ధాత్మ ద్వారా నింపబడినవారు. పరిశుద్ధాత్మతో మేము నింపబడ్డాము, ఇక మాకు పరిశుద్ధాత్మ వెళ్ళమన్నారని వాళ్ళు వెళ్ళిపోవట్లా. ఇక్కడ ఒక దేవుని ప్రణాళికలో ఏదైనా చెయ్యాలంటే దేవుడు ప్రతి విషయాన్ని పరుస్తాడు. సంఘంలో ఉన్న వారికి తెలియచేస్తాడు. ఈ వ్యక్తిని నేను పనికి ఏర్పాటు చేసుకున్నాను, హల్లెలూయా, నేను ఈ వ్యక్తిని ఫలానా పనికి ఏర్పాటు చేసుకున్నాను అని సంఘంలో చెప్తారు, దైవ సేవకులతో చెప్తారు. పరిశుద్ధాత్మ ఆ వ్యక్తి విషయాన్ని నేను ఏర్పాటు చేసుకున్నాను అని చెప్తారు. గమనించాలి ఇక్కడ. అయితే వారు ప్రయాణమయ్యి పరిశుద్ధాత్మ నడిపింపు చేత, వారి ఇష్టానుసారంగా ఎక్కడ పడితే అక్కడనే కాదు, వారు ప్రయాణమయ్యి వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. పౌలు అనే మాటకి అర్థం ఏంటంటే ఇక్కడ సౌలు అని ఉంది, మీరు గమనించాలి ఆ మాట. సౌలు ఇక్కడ 13వ అధ్యాయంలోనే అతడు పరిచర్యలో సువార్త ప్రయాణం, ఈ సువార్త ప్రయాణం మొదటి సువార్త ప్రయాణం ఇది పౌలు జీవితంలో. బాగా గమనించాలి, మొదటి ప్రయాణం. అయితే ఈ సౌలు అనే మాటకి అర్థం ఏంటంటే సౌలు అనే మాటకి పెద్దవాడు అని అర్థం. సౌలు అనే మాటకి పెద్దవాడు అని అర్థం. పౌలు అనే మాటకి అర్థం ఏంటంటే చిన్నవాడు అని అర్థం. అర్థమవుతుందా? చూడండి, చిన్నవాడు అని. సౌలు అంటే పెద్దవాడు, పౌలు అంటే చిన్నవాడు. ఇప్పుడు ఇతడు సామాన్యమైన వ్యక్తి ఏమి కాదు, చాలా జ్ఞానం కలిగిన వాడు. అయితే ఇప్పుడు ఇతడు పరిశుద్ధాత్మ ఏ విధంగా వెళ్ళమంటున్నాడో, ఏ విధంగా పంపిస్తున్నాడో, ఏ పట్టణం నుండి ఏ పట్టణానికి వెళ్ళమంటున్నాడో, ఏ రేవులో ఏ వాడ ఎక్కాలో, ఆ దినాల్లో ఫ్లైట్లు లేవు, ట్రైన్స్ లేవు, ఒక దీవి నుండి మరొక దీవికి వెళ్ళాలి అంటే, ఒక రాష్ట్రం నుండి మరొక రాష్ట్రానికి వెళ్ళాలి అంటే ఓడల మీదే ప్రయాణము చేయవలసి వచ్చింది. అటువంటి సమయంలో వారు దేవుడు పరిశుద్ధాత్మ వాళ్ళకి ఇచ్చిన నడిపింపుని బట్టి వారు ప్రయాణమయ్యి వెళుతూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. పౌలుకు బర్నబాను, అట్లాగే మార్కును, అట్లాగే యోహానును, వీరు నలుగురు దేవుని జత పని వారుగా పనిచేశారు సువార్త పనిలో. గమనించాలి, సువార్త పనిలో ఈ నలుగురు కలిసి, మార్కు,
యోహాను వీరు బర్నబా పౌలుకి పరిచర్య చేశారు సేవలో. అర్థమవుతుందా? అట్లాగా పరిచర్య చేసిన వారు కూడా వీళ్ళతో జత పనివారుగా పరిశుద్ధాత్మ లెక్కించారు. అర్థమవుతుందా? దేవుని స్తోత్రాలు. అయితే ఇప్పుడు సంఘములో సేవకులు పరిచర్య చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు ఆ పరిచర్య చేసేవారికి సహకారులుగా ఉంటున్న సమయంలో దేవుడు వారిని కూడా ఒక ఆత్మ సంబంధమైన దీవెన చేత వారిని కూడా దీవించటం అనేది జరుగుతుంది. గమనించాలి. అంటే ఇప్పుడు వీళ్ళందరిలో ఏకాత్మ పని చేస్తున్నారు. వీళ్ళందరిలో ఉన్న ఉద్దేశం ఏమిటంటే సువార్త పనిచేసి మమ్మల్ని దేవుడు ప్రత్యేకించారు, ఆ పని నిమిత్తమే ప్రత్యేకించారు, మేము ఆ పని మాత్రమే చేస్తాము. వీళ్ళు ఆ పని నిమిత్తమే ఉంచారు, వాళ్ళు ఆ పని నిమిత్తమే వారు కొన్ని ప్రాంతాలకు వెళుతూ ఉన్నారు. చదువుదాం 4వ వచనంలో. కాబట్టి వీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారై సెలుకుయాకు వచ్చి అక్కడ నుండి వాడ ఎక్కి కుప్రాకు వెళ్ళిరి. వారు సలమిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. చాలు, దేవునికి స్తోత్రం. చూడండి, సెలుకు వచ్చి అక్కడ యూదులకు సమాజ మందిరము, అక్కడ కొంతమంది ప్రజలు ఉన్నారు. అక్కడ ఇంచుమించు ఆ ప్రాంతంలో పౌలు ఒక 2 సంవత్సరాలు సుమారు ఆ సమాజ మందిరంలో వారికి వాక్య పరిచర్య చేస్తూ సత్యాన్ని బోధిస్తూ ప్రజలను ప్రభు వైపు తిప్పుతూ అట్లాగే కొందరిని శిష్యులుగా తయారు చేస్తూ ఉన్నాడు. విన్నారా? ఎట్లా తయారవుతున్నారు? శిష్యులను తయారు చేస్తున్నారు పౌలు. శిష్యుల్ని తయారు చేస్తున్నారు. 2 సంవత్సరాలు అక్కడ ఉన్నారు. అయితే యూదులు వారు కూడా పౌలు బోధిస్తున్న బోధను వారు కూడా గమనిస్తూ ఉన్నారు. హల్లెలూయా. బర్నబా ఉన్నారు. బర్నబా ప్రార్థన చేస్తున్నారు. మార్కు, యోహాను వీరు వారికి పరిచర్య చేస్తున్నారు. మొత్తము ఇదంతా కూడా దేవుని యొక్క నియమము క్రమములో వీరందరూ కూడా ఒక చైన్ టైప్లో ఒక గొలుసు టైప్లో ఐక్యతగా ఆ పని పరిశుద్ధాత్మ యొక్క లోబడి ఆ పని జరిగిస్తూ ఉన్నారు. అలా జరుగుతున్న సమయంలో కొందరు ప్రభు వాక్యానికి లోబడుతున్నారు, బోధకు లోబడుతున్నారు, దేవుని వాక్యాన్ని వింటున్నారు, సత్యాన్ని గ్రహిస్తున్నారు, విశ్వసిస్తున్నారు. దేవుని రాజ్యానికి వారు హక్కుదారులుగా మారుతున్నారు, శిష్యులుగా మారుతున్నారు. దేవుని స్తోత్రం కలుగును గాక. శిష్యులుగా మారటం అంటే దాని అర్థం ఏంటంటే శిష్యులుగా మారిన వ్యక్తి మరి గురువు ఏదైతే నేర్పించారో ఆ విషయాన్ని మరలా ఇతరులకు కూడా వారు బోధించి శిష్యుడిని తయారు చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? అందుకే పౌలు శిష్యులుగా చేసిన తర్వాత ఆ శిష్యులు కూడా వెళ్ళి మరి కొందరిని శిష్యులుగా తయారు చేశారు. అంటే ఇప్పుడు ఉపదేశం యొక్క ఉద్దేశం ఏమిటి? సంఘ ఉద్దేశము ఏమిటి అంటే సంఘము దేవుని ప్రేరణ బట్టి వెళుతున్న ప్రతి స్థలంలో సంఘములో ఉన్న వ్యక్తులు శిష్యులుగా తయారు చేయాలి. సంఘం అంటేనే శిష్యుల గుంపు. సంఘం అంటే విశ్వాసుల గుంపు కాదు. మీరు తెలుసుకోవాలి. సంఘం అంటే విశ్వాసుల గుంపు కాదు. సంఘం అంటేనే శిష్యుల గుంపు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. గమనించాలి. అయితే శిష్యులు కష్టాలు వచ్చినా, బాధలు వచ్చినా, శ్రమలు వచ్చినా వారికి దేవుడు నిర్ణయించిన నియమంలో వారు నిలిచి ఉంటారు. హల్లెలూయా. శ్రమలు వచ్చినప్పుడు విశ్వాసులు ఏమైపోయారంటే వాళ్ళు చెదిరిపోయారు. అయితే నిలిచింది ఎవరంటే శిష్యువులే. అపోస్తలులు నిలిచి ఉన్నారు అక్కడ. కారణం ఏంటి? శ్రమలు వారికి వచ్చినను శ్రమల యందు వారు నిలిచి ఉన్నారు.
ఇక్కడ చెప్పబడిన విషయం ఏంటంటే శిష్యులుగా పౌలు చేస్తూ ఉన్నారు. 5వ వచనం కూడా మనం చదువుదాం. వారు సలామిలో ఉండగా యూదుల సమాజ మందిరములో దేవుని వాక్యము ప్రచురించుచుండిరి. యోహాను వారికి ఉపచారము చేయువాడై ఉండెను. వారు ఆ ద్వీపమందంతటా సంచరించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు గారడీవాడును అబద్ధ ప్రవక్తనైన బర్యేసు అను ఒక యూదుని చూచిరి. పౌలు బర్నబా పగలంతా కూడా ఆ ప్రాంతం అంతా తిరుగుతున్నారు. పగలంతా తిరిగి సువార్త ప్రకటిస్తున్నారు. ఆ ప్రాంతం అంతా తిరిగి వింటున్నారా? అంటే పరిశుద్ధాత్మ ఒక వ్యక్తిలో ఏర్పాటు చేసుకున్న వ్యక్తిలో సువార్త భారం ఉంటుంది. ఆ ప్రాంతం అంతా తిరిగి మరలా వారు పాప్ అనే ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు అక్కడ జరిగిన సందర్భం ఏమిటి అంటే పౌలుకి సువార్త ప్రయాణంలో సువార్త సేవలో చాలా అభ్యంతరాలు ఆటంకాలు కలిగిన సందర్భాలు పరిస్థితులు వచ్చినాయి. అయితే ఇప్పుడు అభ్యంతరాలు ఆటంకాలు సువార్తకి కలుగు చేసింది ఎవరు అంటే ఇక్కడ చూసినప్పుడు యూదులే, అన్యులు కాదు. యూదులు అని అంటే ఇప్పుడు మన భాషలో ఇప్పుడు ప్రజెంట్ మనం ఉన్న భాషలో మనం ఎవరని అనుకోవాలి అంటే క్రైస్తవులు, సత్యాన్ని వ్యతిరేకించేవారు, సత్యాన్ని గ్రహించలేని వారు, వాక్యాన్ని సరైన రీతిలో అవగాహన లేనివారు, ఉపదేశం పట్ల ఆసక్తి లేనివారు, వాక్యం పట్ల ప్రేమ లేనివారు, దేవుని పని పట్ల యథార్థత లేనివారు, దేవుని కార్యాల పట్ల నిష్కల్మషమైన మనస్సాక్షి లేనివారు. అక్కడ యూదుడు అనబడిన ఎవరు అయినా ఆ ద్వీపమందంతటా సంచరించి చూడండి, ఆ ద్వీపమంతా దీవి అంతా కూడా సంచరించి సువార్త ప్రకటించి పాపు అను ఊరికి వచ్చినప్పుడు పాపు అనే ఊరికి వచ్చారు. గారడి వాడును అక్కడ జరిగిన సందర్భం అంటే గారడి వాడును అబద్ధ ప్రవక్తనైన ఎవరీడు గారడి వాడును అబద్ధ ప్రవక్తను బర్యేసు అను ఒక యూదుని చూచిరి. ఎవరంటే ఈయన యూదుడే, ఈయన యూదుడే, అబద్ధ ప్రవక్త అని చెప్పబడుతుంది, గారడి వాడు అని చెప్పబడుతుంది. చూచినప్పుడు జరిగింది ఏమిటి? ఇతడు వివేకము గలవాడైన సెర్గి పౌలు అను అధిపతి యొద్ద నుండెను. అధిపతి యొద్ద ఇతడు ఉన్నాడు. అతడు బర్నబాను సౌలును పిలిపించి దేవుని వాక్యము వినగోరెను. అయితే ఎలుమా ఆ అధిపతిని విశ్వాసము నుండి తొలగింపవలెనని ప్రయత్నము చేసి వారిని ఎదిరించెను. ఎలుమా అను పేరునకు గారడి వాడని అర్థము. చూడండి, పౌలు సువార్త ప్రకటించారు. ఈ అధిపతి వివేకము కలిగిన వాడు అని వాక్యంలో మనం చూస్తున్నాం. విన్నారా? పౌలు సువార్త ప్రకటిస్తున్న సమయంలో ఆ సువార్త ఈ అధిపతి విన్నాడు. విన్నప్పుడు దానికి ముందు వీళ్ళని పిలిపించాడు. కారణం ఏంటంటే పౌలు చేస్తున్న పరిచర్య, సువార్త పరిచర్య అంతా కూడా ఇతడు గమనించాడు. అతని గురించి రాయబడింది, అతడు వివేకము కలిగిన వాడు అని. అతని దగ్గర బర్నా అనే ఈ గారడీవాడు ఉన్నాడు. అయితే అతడు పౌలును బర్నబాను పిలిపించి సువార్త వింటున్న సమయంలో పౌలు చెప్పిన ఆ సువార్తను బట్టి ఈ అధిపతి విశ్వాసంలోనికి వచ్చారు. విశ్వాసంలోనికి వచ్చినప్పుడు ఈ బర్న అనే ఈ గారడీ వాడు
పౌలు బోధించిన బోధన బట్టి, సువార్తను బట్టి అతడు విశ్వసించిన అట్టి విశ్వాసాన్ని ఏ విధం చేతనైనాను ఆ విశ్వాసం నుండి తొలగించి పాడు చేయాలి అని ప్రయత్నము చేశాడు. వీడు చూడండి, అబద్ధ ప్రవక్త. ఈ రోజును కూడా కష్టపడి సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించాలని భారం కలిగి ఆత్మచేత నింపబడిన వాళ్ళు, దైవ సేవకులు పరిచర్య చేస్తున్న సమయంలో ఇలాగ అడ్డగించేవారు చాలామంది ఉన్నారు. విశ్వసించిన వారిని కూడా చెడిపేసేవారు, పాడు చేసేవారు. ఇతను గూర్చి రాయబడింది, ఇతడు గాడివాడంటే దేవునికి స్తోత్రం. వాడు అబద్ధ ప్రవక్త అని వాక్యులు కూడా రాయబడింది. అంటే వాడిలో ఉన్న అబద్ధపు ఆత్మ సత్యానికి, సువార్త సేవకి వ్యతిరేకంగా, ఆటంకంగా నిలబడి దేవుని పనిని చెరిపేసేయటానికి, పాడు చేసేయటానికి వాడిలో ఉన్న దుష్ట ఆత్మ, అబద్ధపు ఆత్మ, ఆ అధిపతి వాక్యం బట్టి విశ్వసిస్తే ఆ విశ్వాసాన్ని చెరిపేయటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఆ సమయంలో పౌలు పరిశుద్ధాత్మ ప్రేరణ నిండుకోవటమును బట్టి జరిగిన విషయం ఏమిటి చదవండి. 6వ వచనం నుండి కూడా కొన్ని వచనాలు. అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుద్ధాత్మతో నిండిన వాడై అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను ఏమిటట చూడండి, ఈ గాడి విద్య గలవాడు సువార్త సేవా పరిచర్యను, విశ్వాసులను, విశ్వసించిన వారిని చెడగొట్టేయడానికి, చెరిపేయటానికి ప్రయత్నము చేస్తున్న వీడిని పౌలు తేరి చూశాడు ఆత్మచేత నిండుకున్నప్పుడు. అయితే పౌలు ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ వ్యక్తిలో ఉన్న ఆత్మ ఎవరు అనే సంగతి పౌలు గుర్తించాడు. అయితే పౌలు గుర్తించి ఏం మాట్లాడుతున్నాడు అక్కడ? అతన్ని తేరి చూచి సమస్త కపటముతోను ఏమిటట? కపటముతోను చూడండి, సమస్త కపటముతోను. చూడండి, దేవుని పని చెడిపోయాలి అంటే, దేవుని పని పాడు చేసేయాలి అంటే, విశ్వాసంతో నిండుకున్న వారిని చెడగొట్టేసేయాలంటే, పాడు చేసేయాలంటే, ఇప్పుడు ఎటువంటి మనస్సుతో, ఎటువంటి ఆత్మతో ఉన్నాడని చెప్తున్నాడు పౌలు? కపటము, సమస్త కపటముతోను, సమస్త దుర్మార్గముతోను ఎలాగట నిండినవాడా. ఎంత చూడండి, సమస్త దుర్మార్గముతో అంటే ఇప్పుడు అతడు దేవుని పనిని పాడు చేస్తున్నాను, దీని ద్వారా నాకు ప్రమాదం వాటిల్లుతుంది, సర్వశక్తుని యొక్క దేవుని సేవకులను లేక పరిచర్యను, సువార్తను, దేవుని రాజ్యం యొక్క వ్యాప్తి కొరకు, దేవుని సంకల్పము నేను వ్యతిరేకంగా నిలబడుతున్నాను అనే సంగతి ఎరగలేని స్థితిలో, అంధత్వంలో ఉన్నాడు. సమస్త కపటముతోను, సమస్త దుర్మార్గముతో అంటే నేను చేసేది దుర్మార్గం అనే సంగతి కూడా గుర్తించలేని స్థితిలో ఉన్నాడు. అర్థమవుతుందా? అందుకే దేవుని పని అనేది చాలా పవిత్రమైనది. సంగమా నువ్వు గుర్తించాలి, నువ్వు గుర్తించాలి, సంఘంలో ఉన్న బిడ్డలందరూ కూడా గుర్తించాలి. దేవుని పని అనేది చాలా పవిత్రమైనది, చాలా విలువైనది, చాలా అమూల్యమైనది. ఆ పని విషయంలో కష్టపడి సమర్పించుకుని ప్రభు కొరకు బ్రతుకుతున్న వారిని రాత్రి పగళ్ళు ఓడల మీద ప్రయాణం చేసి తిండి లేక తిప్పలేక ప్రయాణం చేస్తున్న పౌలు ఆ పరిచర్యను, సువార్త ప్రయాణంలో ఎన్ని ఆటంకాలు, ఎన్ని అభ్యంతరాలు, ఆత్మలు రక్షించబడాలి అంటే
ఆత్మల విశ్వాసంలోనికి రావాలంటే, ప్రజల విశ్వాసంలోకి రావాలి అంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పౌలు తేరు చూసి సమస్త కపటముతోని దుర్మార్గముతోని సమస్త దుర్మార్గముతోను నిండినవాడా, అపవాది కుమారుడా. ఎలాగ నిండి ఉన్నాడా సగమేనా? నిండిన నిండిపోయిందా? 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 చూడండి, నిండిపోయిన పౌలు వాడు అంతర్యాన్ని చూస్తున్నాడు, అంతరంగాన్ని, ఉద్దేశాన్ని చూస్తున్నాడు. చూడు, ఎక్కడ ఖాళీ లేదు. ఒకవేళ దేవుడు కనికరించి వాడిని క్షమించాలన్నా కూడా, ఆ మాటలు హృదయంలో వేసుకోవాలన్నా కూడా, కపటంతో వాడు హృదయం పూర్తిగా అంచుల దాకా నిండిపోయింది. దేవుని మాటకు చూడట్లేదు ఎక్కడ. నిండినవాడా, అపవాది కుమారుడా. ఎవరంటే ఈయన అపవాది కుమారుడా. డెవిల్స్ అన్నంట ఆయన. ఎవరైనా డెవిల్స్ సన్. సమస్త నీతికి విరోధి. ఏంటంట? సమస్త నీతికి సమస్త విరోధి. దేవుని నీతికి విరోధి. చూడండి ఎన్ని ఇక్కడ పరిశుద్ధాత్మ ఎట్లా వివరించాడో చూడండి. సువార్త పని, సువార్త ప్రకటించటమే దేవుని నీతి రాజ్యము కొరకు ప్రకటించటం. దేవుని నీతికి వ్యతిరేకం, దేవుని నీతికి వ్యతిరేకం, తిరుగుబాటు. అపవాది కుమారుడా, సమస్త నీతికి విరోధి. విరోధి నీవు ప్రభువు యొక్క తిన్నని మార్గములు. ఏమిటంట? ప్రభు యొక్క తిన్నని మార్గం చెడగొట్టుట మానవా. ఏంటన్నారు? చెడగొట్టుట మానవా. ఇదిగో ప్రభువు తన చెయ్యి నీ మీద ఎత్తి ఉన్నాడు. నీవు కొంతకాలము గ్రుడ్డివాడవై సూర్యుని చూడకుందువని చెప్పెను. వెంటనే మబ్బును చీకటియు అతని కమ్మెను గనుక అతడు తిరుగుచు ఎవరైనా చెయ్యి పట్టుకుని నడిపింతురా అని వెదకుచుండెను. ఇప్పుడు అంతరంగము గ్రుడ్డితనముతో, అబద్ధపు ఆత్మతో నింపబడి ఉంది. భౌతిక నేత్రాలు కూడా ఇప్పుడు చీకటి కమ్మేసి, పౌలు ఏం చేశాడు? దేవుని కార్యాలకి నేను విరోధిగా ఉన్నాం అని ఎప్పుడైతే దైవజన్ నోటి నుండి మాటలు వచ్చినాయో, ఆ పౌలు నోటి నుండి మాటలు వచ్చాయి, వెంటనే అతడు గుడ్డివాడైపోయాడు. ఇక ఎవరైనా నన్ను తీసుకుని వెళ్తారా, నాకేం కనిపించట్లేదు అని పరిస్థితి. అంటే పౌలు సువార్త ప్రయాణములో ఆత్మలు రక్షించడానికి దుష్టుడు ఎవరిని వాడుకుంటారు అంటే, ఇక్కడ యూదుల్నే వాడుకున్నాడు. ఈ దినాల్లో కూడా నిజమైన సువార్త చేస్తుంటే అభ్యంతరం, ఆటంకం కలుగు చేసే వాళ్ళు ఎవరంటే క్రైస్తవులే. ఇది వింటుంటే, ఈ వాక్యం ధ్యానిస్తుంటే, చదువుతుంటే ఎంత భయానకమైన పరిస్థితి ఉంది. అక్షరార్థంగా అక్కడ కళ్ళు పోయినాయి, వాడికి కళ్ళు కనపట్ల. ఇప్పుడు ఆత్మీయ నేత్రాలు గురుడితనం అయిపోయిన కారణం బట్టి ద్వేషంతో, పగతో నింపబడిన వారు సువార్తకి ఆటంకం పరచటం, దేవునికి స్తోత్రం, బైబిల్ చింపేయటం, బైబిల్ ఆగేసుకోవటం, బైబిల్ తగలబెట్టేయటం, ఆటంకాలు, అడ్డులు కలుగు చేయటము. అంటే ఇప్పుడు సువార్త ప్రయాణంలో పౌలుకి ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఎదురిస్తూ దేవుడు పిలిచాడు కనుక, ఆ పని నిమిత్తం నిర్ణయించారు కనుక దేవుడు పౌలుకు తోడుగా ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పిలిచిన వానికి దేవుడు తోడుగా ఉంటాడు. ఎందుచేతంటే ఆ పని పట్ల, ఆ పనికే పిలిచాడు, ఆ పనికే నిర్ణయించాడు, ఆ పని ఆ వ్యక్తుల చేత చేపిస్తూ ఉన్నాడు. ఆ వ్యక్తులకు పరిచర్య చేయడానికి కొంతమందిని ఏర్పాటు చేశాడు. యోహాను, మార్కు వీరు కూడా వారికి పరిచర్య చేస్తున్నారు. వారి విషయంలో కూడా జత పనివారు అని గొప్ప ఆధిక్యత వారికి ఇస్తూ ఉన్నారు. కారణం ఏంటంటే వాళ్ళు పవిత్రమైన మనసుతో పనిచేస్తున్నారు. హల్లెలూయా. అయితే సంఘంలో ఉన్నవారు చేస్తున్న, నీకు ఇచ్చిన చిన్న పని అయినా సరే చాలా పవిత్రమైన మనసుతో చేయాలి. చేసినప్పుడు పరిశుద్ధాత్మ యొక్క దీవెన ఆశీర్వాదం అనేది ఆ వ్యక్తుల మీద ఉంటుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక.
హల్లెలూయా. అయితే వాళ్ళు సువార్త చెప్తున్నప్పుడు, సువార్త చేసి వాళ్ళు ఆత్మలు సంపాదిస్తున్నప్పుడు, ఆ ఆత్మలు జీవగ్రంథంలో రాయబడినప్పుడు, ఆ ఆత్మలు ఎవరి ద్వారా రక్షించబడ్డాయో అవి కూడా మరో గ్రంథంలో పరలోకంలో రాయబడతాయని చెప్పబడుతుంది. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ సికింద్రాబాదులో బాలాజీ నగరు అని ఒక ప్రాంతం ఉంది. అక్కడ డెంటల్ కాలేజీ ఉంటుంది. అయితే అక్కడ మేము ఒక సమాధి కార్యక్రమానికి వెళ్ళాం. అక్కడ ఆ తల్లిగారు మంచిగా సువార్త చేసి చాలామందికి సువార్త చెప్పి వందల మందిని రక్షణలోనికి నడిపించింది, సంఘానికి నడిపించింది, సేవకుల దగ్గరికి నడిపించింది. ఆమె గురించి మేము విన్నాం చాలాసార్లు. అయితే ఆమె ప్రభువునందు నిద్రించింది. ఆ సమాధి భూస్థాపన కార్యక్రమానికి నేను కూడా వెళ్ళాను. వెళ్ళినప్పుడు ఆమె చాలా పేదరాలు, ఆ ఇల్లు కూడా సరిగ్గా లేదు. అటువంటి సమయంలో చాలామంది ఆటోలు కట్టించుకుని, కార్లు కట్టించుకుని చాలామంది వస్తూ ఉన్నారు. ఇంచుమించు అప్పటికే 300 మంది అక్కడ జనం ఉన్నారు. ఫోన్లు చేస్తున్నారు, ఇక మేము ప్రయాణంలో ఉన్నాం, మేము ఆన్ ది వేలో ఉన్నాం, వచ్చేస్తున్నాం, తీసేయకండి, ఉంచండి ఉంచండి ఉంచండి. ఆ రాత్రి అంతా ఉంచారు. తెల్లారింది. పక్కన వారు అందరూ అంటున్నారు, ఏంటి ఇంకా తీయట్లేదు, ఏంటి ఇంకా తీయట్లేదు. సరే, వచ్చిన వాళ్ళందరూ కూడా సాక్ష్యం ఏం చెప్తున్నారంటే, ఈమె మాకు సువార్త చెప్పడం ద్వారా మేము రక్షించబడ్డామండి, మాకు ప్రభువుని మాకు పరిచయం చేసింది ఈమె, మా కొరకు వచ్చి ప్రార్థన చేసేది. ఎన్నోసార్లు మేము చిరాకు పడ్డాం కూడా, అమ్మ రావద్దమ్మా మా ఇంటికైనా సరే, లేదు నాయన వచ్చి కొంచెం ప్రార్థన చేసి వెళ్ళిపోతాను నీ బిడ్డలకి అని మమ్మల్ని బతిమాలి ఆమె ప్రార్థన చేసి కొన్ని మాటలు చెప్పి అట్లాగా మమ్మల్ని ప్రభువులోకి ఈమె నడిపించింది. దేవునికి స్తోత్రం అని వాళ్ళు కన్నీళ్లు పెట్టుకుని, ఈ రోజున మేము దేవుని రాజ్యానికి ఆ జీవగ్రంథంలో మా పేర్లు రాయబడ్డాయంటే దానికి కారణము ఈ తల్లిగారే అని వారు సాక్ష్యం చెప్పి దుఃఖపడుతూ ప్రభువుని మహిమపరచడం అనేది జరిగింది. ఇట్లా ఒక్కరు కాదు, ఇద్దరు కాదు, ఇంచుమించు ఒక 30-40 మంది అట్లా సాక్ష్యం చెప్తుంటే సమయం అయిపోతుంది. ఆ పక్కవాళ్ళు అన్నారు, తీయండి ఇంకా ఏంటి, ఇంకా తీయండి అండి. సేవకులు వాక్యం మాట్లాడుతూ ఉన్నారు, వారు కూడా చెప్తున్నారు ఆమె గురించి సాక్ష్యము. అంటే సువార్త విషయము సంఘములో ఉన్న వ్యక్తులకి ఎంత ప్రాముఖ్యమైనది. ఇప్పుడు ఈ సువార్త, ఈ భారము ఏదో సేవకులు మీరు చేయాలి అని, మీరు పరిచర్య చేయాలని గెంటితే వచ్చిన వ్యక్తులు కొద్ది రోజులు చేసి మళ్ళీ మామూలు వెనక్కి వెళ్ళిపోతారు. పరిస్థితులు ఏమైనా కొంచెం వ్యతిరేకంగా పరిస్థితులు ఏమైనా మారిపోతాయి. అయితే ఇప్పుడు దేవుడే నిర్ణయిస్తే, విన్నారా, దేవుడే ప్రత్యేకిస్తే, దేవుడే ఏర్పాటు చేస్తే ఆ వ్యక్తికి ప్రభువు తోడుగా ఉంటారు. హల్లెలూయా. ఈ రాష్ట్రమైనా, వేరే రాష్ట్రమైనా, ఈ ప్రాంతమైనా, ఏ ప్రాంతమైనా, ఏ గ్రామమైనా, ఏ జిల్లా అయినా, ఏ దీవిలో అయినా సరే, ఎక్కడైనా సరే ప్రభువు వాళ్ళకి తోడుగా ఉండి వాళ్ళని నడిపిస్తాడు. దేవునికి స్తోత్రము కలుగును గాక. మొదటి సువార్త ప్రయాణంలో పౌలుకి కలిగిన అనేకమైన అనుభవాలు, అనేకమైన వ్యతిరేకతలు, ఆటంకాలు జరిగినను ఆయన సువార్త ప్రయాణం కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయనకు సహకరించేవారు సహకరిస్తూనే ఉన్నారు. దేవుడు ఆయనకి తోడుగా ఉండి ఆయన పని జరిగిస్తూనే ఉన్నాడు. దేవుని పని ఆగిపోలా. వ్యతిరేకించినంత మాత్రాన ఆగిపోలా, చెడగొట్టాలనుకున్నంత మాత్రాన ఆగిపోలా. విశ్వాసంలోనికి వచ్చారు, విశ్వాసంలో నిలబడిన వారు విశ్వాసంలో నిలబడ్డారు. వారి ద్వారా దేవుని పని జరుగుతూనే ఉంది. సంఘాలు స్థాపించబడ్డాయి, పరిచర్య విస్తరించబడుతుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే ఇప్పుడు సంఘము నీకిచ్చిన ఆత్మ ప్రేరేపణ అది ఎలాగున్నదో అనేది నువ్వు చూసుకోవలసిన అవసరం ఉంది. సంఘంలో వాక్యం వింటున్నారు, బోధ వింటున్నారు, ఆదివారం వింటున్నారు, బైబిల్ స్టడీ వింటున్నారు. అయితే నీ ఆత్మ నిన్ను ఎలాగ ప్రేరేపిస్తూ ఉంది? దైవ సేవకులు మాట్లాడుతున్న సమయంలో దైవ సేవకులతో పరిశుద్ధాత్మ మాట్లాడారు. బర్నబాను, పౌలును నేను నా పని నిమిత్తము
నేను నియమించుకున్నాను, వారిని మీరు ప్రత్యేకించండి. అంటే సంఘములో వారిని ప్రత్యేకించి సేవకులు వారిని ఆజ్ఞ చేసి పంపించాలి. ఆ పని దేవుడు మరి సేవకులకి అప్పగించారు, ఆ పని జరిగిస్తారు. ప్రియ సహోదరి సహోదరులరా, ఈ విషయాలు మీరు గమనించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు కూడా ప్రార్థన చేసుకుంటూ దేవుడు మీకు ఇచ్చిన పరిచర్యను, మీకు ఇచ్చిన విషయాలను చాలా జాగ్రత్తగా గమనించి మీ ఆత్మీయ జీవితంలో ఉజ్జీవపరచబడి మీ విషయంలో కూడా మీరు జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరట మరి మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభు ప్రేమలో ముందుకు కొనసాగాలని దేవుని సేవకునిగా మీ నిమిత్తము ప్రార్థన చేస్తూ మిమ్మల్ని ప్రభువుకి అప్పగిస్తూ ఉన్నాను. ప్రార్థన. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, యేసయ్యా, నీ నామమును బట్టి స్తోత్రాలు. మరి ఈ దినాల్లో సువార్తకి ఎంతో ఆటంకం దుష్టుడు అపవాది కలుగు చేస్తూ ఉన్నాడు. భారం కలిగిన వారు నాయన అనేక ప్రాంతాల్లోనికి వెళ్ళి నాయన మరి ట్రైబల్స్ ఏరియాలో, కొండల మధ్యలో, కోనల మధ్యలో నాయన ఎన్నో అష్టకష్టాలు పడి తిండి లేక తిప్పలు లేక నాయన పరిచర్య సువార్త మరి జరుగుతున్నప్పుడు ఆటంకపరిచే ఆటంకాలన్నీ మీ కృప ద్వారా ప్రభా తొలగించి నాయన మీ రాజ్య తిన్నని మార్గాన్ని ప్రకటించి ప్రచారం చేస్తున్న సమయంలో వ్యాపింప చేయటానికి మీ సహాయం మీ దాసులకి మీరు అనుగ్రహించండి. కృపతో కప్పండి. ఈ వాక్యం వింటున్న బిడ్డలందరినీ మీరు దీవించండి. వాక్యం వింటున్న సమయంలో వారి జీవితాలను, వారి మనసులను సరి చేసుకుని తిన్నని మనసులోనికి, తిన్నని మార్గంలోనికి వారందరినీ నడిపించమని నాయనా సువార్త చేస్తున్న వారు ఇంకా దీవించి ఆశీర్వదించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి. ఆమేన్. మంచిది. వందనాలు. ప్రైజ్ లార్డ్.